వెల్కమ్ టు స్పీడ్ న్యూస్ దండోరా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మంత్రి నారా లోకేష్ తీవ్ర విమర్శలు చేశారు. కార్యకర్తలను రెచ్చగొట్టే విధంగా జగన్ మాట్లాడటం సముచితం కాదని, రాష్ట్రంలో నక్సలిజం పెరుగుతోందన్న ఆయన వ్యాఖ్యలను ఖండించారు. ప్రజలు తమకు 5 ఏళ్ల పాలనకు అవకాశం ఇచ్చారని, ఇచ్చిన హామీలను పూర్తి చేసి చూపిస్తామని లోకేష్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన అన్నారు. శ్రీవారి లడ్డు ప్రసాదం తయారీకి కల్తీని సరఫరా చేసిన ఘటనపై సిట్ చేస్తున్న విచారణలో విస్మయపరిచే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషించిన ఉత్తరాఖండ్కు చెందిన బోలేబాబా డైరీ తిరుపతి నగరంలోని ఓ చిన్న డైరీని అడ్డుపెట్టుకుని రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాలకు కల్తీని పంపినట్లు అధికారులు గుర్తించారు. విజయవాడ దుర్గమ్మ, శ్రీశైలం, శ్రీకాళహస్తి, కాణిపాకం, ద్వారకా తిరుమల వంటి పుణ్యక్షేత్రాలకు బోలేబాబా సంస్థనే పరోక్షంగా నెయ్యిని సరఫరా చేస్తున్నట్లు నిర్ధారణకు వచ్చారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో జరిగే ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ తరపున తాను బరిలోకి దిగనున్నట్లు ఆ పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యుడు మహమ్మద్ అజారుద్దీన్ అన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో చివరి క్షణంలో టికెట్ ఇచ్చినా గట్టిగా పోరాడి తక్కువ ఓట్ల మెజారిటీతో ఓడిపోయానని గుర్తు చేశారు. తనకు టికెట్ ఇవ్వటం లేదని కొందరు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. అందరి సహకారంతో తాను గెలిచి రాహుల్ గాంధీకి బహుమతిగా అందిస్తానని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లేయర్తో గంట సేపు సమావేశమయ్యారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో జరిగిన ఈ భేటీలో తెలంగాణ రైజింగ్ 2047 కార్యక్రమ వివరాలను రేవంత్ వివరించారు. అన్ని వర్గాల సామాజిక ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను ఆయన బ్లేయర్కు తెలియజేశారు. మైక్రో ప్లానింగ్ విధానాల ద్వారా కోర్ అర్బన్, పెరి అర్బన్, గ్రామీణ మండలాల అభివృద్ధికి చేపడుతున్న చర్యలను విశదీకరించారు. రాష్ట్రంలో స్థిరమైన అభివృద్ధి కోసం ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు రేవంత్ పేర్కొన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గోదావరి కృష్ణా జలాల విషయంలో చంద్రబాబు నాయుడుతో రాజీ పడుతున్నారని బీఆర్ఎస్ నాయకుడు హరీష్ రావు ఆరోపించారు. బనకచర్ల ప్రాజెక్టుకు అనుమతి ఇచ్చేందుకు రేవంత్ సమావేశం ఏర్పాటు చేసినట్లు ఆయన విమర్శించారు. గోదావరి నదిలో తెలంగాణకు 968 టీఎంసీల హక్కు ఉందని, ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ లేదని స్పష్టం చేశారు. చంద్రబాబును 1000 టీఎంసీల కోసం అడగడం సమంజసం కాదని, రాష్ట్ర హక్కులను కాపాడుకోవాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిపై ఉందని అన్నారు. ఓబులాపురం మైనింగ్ కేసులో 6వ నిందితురాలైన ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి వాస్తవాలను తొక్కిపెట్టి మరోసారి ఇక్కడ పిటిషన్ దాఖలు చేశారంటూ తెలంగాణ హైకోర్టుకు సీబీఐ నివేదించింది. గతంలో ఇదే కేసులో ఆమె పిటిషన్లను ఈ హైకోర్టు కొట్టేసిందని తెలిపింది. ఈ విషయాన్ని ప్రస్తుత రివిజన్ పిటిషన్లో ప్రస్తావించకుండా మరోసారి పిటిషన్ దాఖలు చేశారని, ఓఎంసీకి లీజుల మంజూరీలో అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు స్పష్టమైన ఆధారాలున్నాయని, కింది కోర్టులో విచారణ ఎదుర్కోవాల్సిందేనని తెలిపింది. అంతర్జాతీయ యోగా దినోత్సవానికి విశాఖ సాగర తీరం ముస్తాబవుతోంది. రికార్డు స్థాయిలో ఒకే చోట 5 లక్షల మంది యోగాసనాలు వేసేలా అవసరమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆర్కే బీచ్ నుంచి భీముల వరకు 26 కిలోమీటర్ల పరిధిలో బారికేడ్లు, రహదారిపై మ్యాట్లు, విద్యుత్ దీపాలు, ఎల్ఈడీ స్క్రీన్లు, శిక్షకులకు వేదికలు సిద్ధం చేస్తున్నారు. ఒకవేళ వర్షం పడితే కార్యక్రమాన్ని కొనసాగించేందుకు వీలుగా ఆంధ్ర వర్సిటీలో ప్రత్యామ్నాయ వేదిక సిద్ధం చేస్తుండగా ఈ నెల 21వ తేదీ ఉదయం 6:25 యోగాంధ్ర 2025 కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఉదయం 6:30 నుంచి 7 గంటల వరకు అతిథులు ప్రసంగించనున్నారు. ప్రధాని మోడీ శుక్రవారం పలు రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. 2 రోజుల పాటు బీహార్, ఒడిశాలో పర్యటించనున్న మోడీ 18,600 కోట్లకు పైగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. బీహార్ నుంచి గినియాకు మొట్టమొదటిసారిగా లోకోమోటివ్ ఎగుమతిని ప్రధాని మోడీ జెండా ఊపి ప్రారంభించనున్నారు. గతంలో భారతీయ రైల్వేలకు అంకితం చేయబడిన మార్హౌరా ప్లాంట్ ఇప్పుడు అక్కడ తయారు చేయబడిన లోకోమోటివ్ను విదేశాలకు ఎగుమతి చేయడం ఇదే మొదటిసారి. ఆపరేషన్ సింధూర్ తర్వాత లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే తీవ్రంగా విమర్శించారు. రాహుల్ పాకిస్తాన్ భాష మాట్లాడుతున్నారా అని ఆయన ప్రశ్నించారు. ఆయనకు నిషాన్-ఏ-పాకిస్తాన్ గౌరవం కావాలా అంటూ మండిపడ్డారు. మోడీ ప్రభుత్వం పాకిస్తాన్కు తగిన సమాధానం ఇచ్చిందని షిండే అన్నారు. అధికారం కోసం ఉద్ధవ్ ఠాక్రే తన భావజాలాన్ని మోసం చేశారని, దాని కారణంగానే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ ఘోరంగా ఓడిపోయిందని ఆయన అన్నారు. ఇరాన్తో అమీతుమీ యుద్ధం జరుగుతున్న వేళ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు బిగ్ షాక్ తగిలింది. నెతన్యాహు తీరుపై ఇజ్రాయెల్ ప్రజలు మండిపడుతున్నారు. తన కుమారుడి పెళ్లి వాయిదాను కుటుంబ త్యాగమని నెతన్యాహు చెప్పడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీరు ఒక్కరే త్యాగం చేయటం లేదు, దేశ ప్రజలందరూ భయాందోళనలతో ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని జీవిస్తున్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు.
విద్యా సంవత్సరం పునఃప్రారంభమైన నేపథ్యంలో పోలీసులు పాఠశాలలపై ప్రత్యేక నిఘా పెట్టారు. బడి బస్సుల ఫిట్నెస్ మొదలు యాజమాన్యం, డ్రైవర్ల పనితీరు తదితర అంశాలపై దృష్టి సారించారు. పాఠశాల విద్యార్థుల భద్రతపై సిటీ పోలీసులు రవీంద్ర భారతిలో పాఠశాల యాజమాన్యాలు, డ్రైవర్లతో సమావేశాన్ని ఏర్పాటు చేయగా ఈ కార్యక్రమంలో కమిషనర్ సివి ఆనంద్ మాట్లాడుతూ ప్రతి స్కూల్ బస్సు అనుమతులు, సీటింగ్ సామర్థ్యం, పాఠశాలల పేరు, నంబరు, డ్రైవర్ అనుభవం తదితర వివరాలను డిస్ప్లే చేయాలని ఆదేశించారు. తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు తిరుపతిలోని ఇతర అనుబంధ ఆలయాల్లో స్వామివారికి భక్తులు కానుకలుగా ఇచ్చిన మొబైల్ ఫోన్లను వేలం వేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది. శ్రీవారికి కానుకగా భక్తులు సమర్పించిన 74 లాట్ల మొబైల్ ఫోన్లను ఈ నెల 21, 22న టీటీడీ తమ అధికారిక వెబ్సైట్ నుంచి ఆన్లైన్ ద్వారా ఈ వేలం వేయనున్నట్లు తెలిపింది. ఈ ఫోన్లను ఖరీదు చేయాలనుకునే ఆసక్తి కలిగిన భక్తులు ఏపీ ప్రభుత్వ ఈ కొనుగోలు పోర్టల్లో రిజిస్టర్ అవ్వాలని, రిజిస్టర్ అయిన వ్యక్తులు బిడ్డర్లు వేలంలో పాల్గొనడానికి అర్హులని, ఈ వేలానికి సంబంధించిన మరిన్ని వివరాల కోసం స్థానిక జనరల్ మేనేజర్ లేదా ఏఈఓలను సంప్రదించాలని కోరింది. సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలం ఏపూరులో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఉచితంగా విద్య అందిస్తుంటే ప్రైవేటు పాఠశాలలు వేలల్లో ఫీజులు వసూలు చేస్తూ సామాన్యులను ఇబ్బందికి గురిచేస్తున్నాయంటూ కొందరు తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. పాఠశాలకు పిల్లలను తీసుకెళ్లేందుకు తమ ఊళ్ళోకి వచ్చిన ప్రైవేటు పాఠశాలల బస్సులను అడ్డగించారు. పిల్లలను ప్రైవేటు పాఠశాలకు పంపమని, గ్రామంలో మళ్లీ మీ బస్సులు కనపడకూడదని హెచ్చరించి మరీ ఆ బస్సులను వెనక్కి పంపారు. ఆపై మా పిల్లలకు మీరే చదువు చెప్పాలంటూ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులను కోరారు. నైరుతి రుతుపవనాల విస్తరణ, బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. తెలంగాణలో నేడు, రేపు పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ను జారీ చేసింది. విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ఖాళీ అయిన 4వ స్థానంలోనే తాను బ్యాటింగ్ చేస్తానని టీమిండియా నయా కెప్టెన్ శుభ్మన్ గిల్ అన్నాడు. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్తో సుదీర్ఘంగా చర్చించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నానని స్పష్టం చేశాడు. విరాట్ కోహ్లీ లేని లోటును పూడ్చడం కష్టమని, ఆ స్థానాన్ని భర్తీ చేసే ప్రయత్నం చేస్తానని తెలిపాడు. ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లిన టీమిండియా 5 టెస్టుల సిరీస్కు సిద్ధమైంది. శుక్రవారం లీడ్స్ వేదికగా ప్రారంభమయ్యే తొలి టెస్టుతో ఈ సిరీస్ ప్రారంభమవనుంది. ఇవి ఈనాటి స్పీడ్ న్యూస్ దండోరా. చూస్తూనే ఉండండి అభినవ్ భారత్.